రామ్మోహన్ గారు, అంటే ఇప్పుడు వరుసగా ఈ సుంకాల నేపథ్యంలో ఒకవేళ భారత్ ఇతర దేశాలతో వాణిజ్యరంగంగా బలపడితే ఈ నష్టం నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా బయటపడాలి. ఎప్పుడైనా ఒక సంక్షోభం మరొక పరిష్కారం దారితీస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. 2019 కరోనా 19 వచ్చింది కదా, దాంట్లో ఒకటేటప్పుడు అన్నిటికన్నా తక్కువ నష్టపోయింది మనమే. జనాభా ఎక్కువ ఉంది, మరణాలు ఎక్కువ సంఖ్య కనపడవచ్చు, కానీ తక్కువ నష్టపోయింది మనమే. కారణం ఏంటంటే మనకు కరోనా ఒక పెద్ద సంక్షోభం అయితే దానిలో ఎన్ని రకాలుగా వచ్చింది. ఇప్పుడు మనకు టెలిమెడిసిన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటాం ఇక్కడ కూర్చొని కదా, గతంలో స్టూడియోకి వచ్చేవాడిని నేను కదా. అట్లా చూసుకుంటే చాలా పరిష్కారాలు వచ్చినాయి అంటున్నాం. ఇవాళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయే సందర్భంలో ఒక సంక్షోభం పరిష్కారం ఎట్లా దారితీసిందో, ఆర్థిక సంక్షోభాలు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి పరిష్కారాలు దారితీస్తే అనుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 1000 థియేటర్లలో ప్రధానమైన మన భారతీయ సినిమాలు అక్కడ ఆడుతున్నాయి. ప్రతిసారి ఎక్కువ మంది చూస్తున్నారు, 60-70 లక్షల మంది. ఇంకోటి సినిమా పిచ్చి మన వాళ్ళకున్నంత వాళ్ళకు ఉండదు. ఒక రకంగా అక్కడ డైలీ సీరియల్స్ ఉంటాయి, మన దగ్గర ఉన్నట్టే సీరియల్స్ ఉంటాయి, అట్లాగే సిరీస్ ఆఫ్ సీరియల్స్ ఉంటాయి, చూస్తుంటారు వాళ్ళు. కనుక ఓటీటీ వచ్చినాక హాలీవుడ్ పరిశ్రమ దెబ్బతిన్నది ఇప్పటికీ అక్కడ. కనుక దానికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం తప్ప ఎప్పుడు ఒకే విధంగా జరగదు కదా. ఒకనాడు కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతే అని కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున కూడా పెట్టిండ్రు. బ్యాంకుల సిబ్బంది సమ్మె చేసింది. ఇవాళ కంప్యూటర్ లేకుండా ఒక క్షణం వెళ్తుంది అంటారా మీరు? ఇవాళ అనేక మాధ్యమాల ద్వారా మనం టెక్నాలజీ వాడుకుంటున్నాం కదా. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఆ సినిమా నిర్మాణము, దాని పైరసీ అరికట్టుకోవడం చాలా పెద్దదవుతుంది కదా. సృజనాత్మకత కూడా మారుతుంది. ఒక రైటర్ ను కూర్చొని పెడితే గతంలో ఆత్రేయ గారి మీద ఒక జోక్ ఉండేది. ఆయన రాసి ఏడిపిస్తారు అని ఒక జోక్. అంటే నిర్మాత నేర్పిస్తాడు, రాసి ఏమో ప్రేక్షకులు నేర్పిస్తారని. అదే అంటున్నాను. ఎందుకంటే సృజనాత్మకత ఇంకా మనిషి మెదడు నుంచి కంటే మించింది ఎవరు కనుక్కోలేదు. కానీ ఏమవుతుందంటే ఒక వ్యాసం రాయాలంటే టక్కున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. నా మనవరాలు ప్రజ్ఞ 10 ఏళ్ల పిల్ల, 11 ఏళ్ళు. ఆ అమ్మాయి మనకు ఒక యువ రచయితను ఇంటర్వ్యూ చేయాలంటే నేను ఏం సహాయం చేయలేదు. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొట్టింది, ఆయన వివరాలు కొట్టింది, ఆయనకి ఏ ప్రశ్నలు అడగాలో తెలుసుకొని 10 ప్రశ్నలు తయారు చేసుకుంది అప్పటికప్పుడే. మరి ఒకవేళ అలాంటి వాడైతే మనం ఎంత కష్టపడాల్సి వస్తుండే, ఆయన మొత్తం జీవిత చరిత్ర చదవాల్సి వస్తుండే, కథలు పడాల్సి వస్తుండే, మనం రాసుకోవాల్సి వస్తుండే. అందుకని మన క్రియేటివిటీ పెరిగిన సందర్భంలో మనం ఎట్లా వాడుకోవాలి చూడాలి. అంతనే మనకు నన్నంటుకోక నామాల కాక అని ఆయన ఉన్న తప్పే, మనం కూడా ఉన్న తప్పే. వాళ్ళ హాలీవుడ్ లో నష్టం వస్తున్న క్రమంలో వాళ్ళ సినిమాలు కూడా వాళ్ళ తీరు మారుతుంది. బడ్జెట్ తగ్గించుకుంటున్నారు, తక్కువ బడ్జెట్ తో మంచి సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ ని బట్టి సినిమాలు నడుస్తాయని కూడా లేదు కదా రాజేంద్ర గారు, చూస్తున్నాం కదా. అలాగే మన ఎంత చిన్న సినిమా మన దగ్గర ఎంత బాగా నడిచింది అంటే కథావస్తు బాగుండి సమాజానికి లింక్ అయిన సినిమాలు ఏవైనా నడుస్తాయి. లేకపోతే ఎంత కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినా అట్టర్లీ ఫ్లాప్ అయితే. గతంలో మనకు బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమైన అనే వాళ్ళం కదా, ఆ బాక్స్ ఆఫీస్ లేవు, ఇప్పుడు అంతా కూడా గాలిలో పోతున్నాయి. చూస్తున్నాం సినిమా థియేటర్ల సంగతి ఇప్పుడు మారుతుంది కదా. ఎక్కడనో చిప్ ఉంటుంది, అక్కడ థియేటర్ లో సినిమా వస్తుంది, కొనుక్కోవాల్సింది మనం కదా. మనకు రీఛార్జ్ చేసుకుంటే ఎట్లనో ఆ రకంగా సినిమాలు మారినాయి కదా. ఒక్కోసారి మా చిన్నప్పుడు సినిమా అంశాన్ని పక్కన పెడితే మీరు అన్నట్టుగా ఓటీటీలోనే లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ వినియోగదారుడు ఎక్కడ కావాలితే అక్కడ చూసుకుంటాడు. కానీ ఆ కొన్ని వస్తువులు ఏదైతే మనం ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, కాజు లాంటిది కానీ, లేకపోతే వ్యవసాయ రంగ ఉత్పత్తులు కానీ, లేకపోతే మిగిలిన ఏదైతే మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ లో ఉన్న కొన్ని రకాల ఉత్పత్తులు, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ తగ్గిపోతే మన దగ్గర నుంచి ఉత్పత్తి తగ్గుద్ది కదా. ఉత్పత్తి తగ్గిపోతే ఆటోమేటిక్ గా మన రెవెన్యూ లోటు పెరుగుద్ది కదా. కరెక్ట్. ఏమంటున్నాను అంటే అది మొదట తెలుస్తుంది అంటున్నాను కొంత, కానీ మెల్లమెల్లగా మనం కూడా మార్చుకుంటాం కదా అంటున్నాను. ఉదాహరణకు నైపుణ్య ఎగుమతి మనం చేస్తున్నాం. చాలా వరకు మనం చేసేది ఏంటంటే మన దగ్గర కూర్చొని కానీ లేకుంటే అక్కడికి వెళ్ళి కానీ మన ప్రతిభను అక్కడ మన నైపుణ్యాన్ని మనకి ఇస్తున్నాం కదా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాన్ని ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు మనం పంపిస్తా లేకుంటే చేయను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడి కంపెనీలు ఇక్కడికి వస్తాయి. గుర్రం దగ్గర నీళ్లు బాగున్నా, నీళ్ళ దగ్గర గుర్రం బాగున్నంటే నీళ్ళ దగ్గర గుర్రం పోతుంది. నీళ్లు మన దగ్గర ఉన్నాయి, గుర్రం మన దగ్గరికి వస్తా. నేను కొంచెం ఉల్టా ఇది అనిపిస్తుండొచ్చు, ఇప్పుడు సాధారణంగా ఇది నచ్చకపోవచ్చు. నేనేమంటున్నానంటే మన ఉద్యోగులు అక్కడ ఒక ఉద్యోగులు జీతం ఇచ్చేదానికన్నా మన ఉద్యోగులు ముగ్గురు పెట్టుకోవతారు అక్కడ వాళ్ళు. మన వాళ్ళే ముగ్గురు పెట్టుకునే క్రమం విడిచిపెట్టి అంతేందుకు మొన్న ఫస్ట్ ఆయన ఆర్థిక ఆంక్షలు విధించే జనవరిలో మీరు అక్కడ వాళ్ళు గ్యాస్ స్టేషన్ లో పనిచేయద్దు, మన వాళ్ళు సూపర్ బజార్ సూపర్ మార్కెట్ లో పనిచేయొద్దు, ఇళ్లలో పనిచేయొద్దు అని ఆంక్షలు విధించింది కదా. ట్రంప్ ఇంట్లోనే మన భారతీయులు పనిచేస్తున్నారు అక్కడ చూడండి. దానికి ఏమైతుంది, అమెరికన్ ఒక పని మనిషిని పెట్టుకోవాలంటే మన పని మనిషి కంటే 3 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. గ్యాస్ స్టేషన్ వాళ్ళు మొత్తుకున్నారు, అయ్యా ఇది చేస్తే తప్పదు కదా, మాకు నష్టం అవుతుంది, మాకు పనిచేసే వాడు దొరుకుతలేరు అన్నారు కదా.
మన వాళ్ళు చదువుకు వెళ్ళిన వాళ్ళు పనిచేసింది ఇప్పటిదాకా. రకరకాల వేరే గ్రీన్ కార్డ్ తర్వాత పక్కన పెట్టండి, ఏ రకంగా ఉద్యోగాలకు వెళ్ళిన వాడు ఇంకొక సపోర్ట్ గా చూసుకునే సందర్భం చూసినాం. ముఖ్యంగా విద్యార్థి వీసాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అక్కడ పని చూసుకున్నారు. ఇవన్నీ పోతే ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి తడిసి మోపడైతుంది వాళ్ళని పెట్టుకోవడానికి. రెండోది ఏమవుతుందంటే ఆయన ఎన్ని ఆంక్షలు విధించినా ఇప్పుడు అక్కడి నుంచి కొన్ని కంపెనీలు, ఆపిల్ కంపెనీ ఇక్కడ పెట్టొద్దు అంటున్నాడు ఆయన. ఆఖరికి మనకు మన ఎవరు ఆయన బెదిరిస్తున్నాడు, మనకు ఆయన స్నేహితుడు ఉన్నాడు కదా ఎలాన్ మస్క్, ఆయన బెదిరిస్తున్నాడు. టెస్లా కంపెనీ ఇక్కడ పెట్టొద్దు అంటున్నాడు, షోరూమ్లు పెడుతున్నారు కదా. అంటే మెల్లమెల్లగా అక్కడ కంపెనీలు పెడితేనే రాయితీలు ఇస్తామని ఎందుకు అంటున్నాడు ఇప్పుడు ఇదే. కనుక మన దగ్గర పెట్టుకుంటారు, మన దగ్గర మన సిబ్బందిని వాడుకుంటారు. నైపుణ్యంలో మేధో వలసను మాత్రం వాళ్ళు అరికట్టలేరు అంటున్నాను. మన మేధో వలస చీప్ గా దొరుకుతుంది వాళ్ళకి. ఎంతో మంది నైపుణ్యం గల కార్మికులు కానీ, నైపుణ్యం గల డాక్టర్లు, ఇంజనీర్లు రకరకాల వాళ్ళకి కావాల్సి వస్తున్నది. వాళ్ళకి నైపుణ్యం లేదని కాదు, కొన్నిసార్లు ఏమైందంటే ఆ నైపుణ్యాన్ని తయారు చేసుకోవడానికి టైం పడుతుంది వాళ్ళకి అంటున్నాను. రాత్రి రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానట్టే ఒకటే రోజులో వాళ్ళైతే కొన్ని చేసుకోలేరు కదా అంటున్నాను. కొన్ని ఆంక్షలు విధించినా వాళ్ళు కొద్ది రోజులు భరించక తప్పదు. మనం అప్పటికి ఆల్టర్నేట్ చూసుకుంటాం. ఇప్పుడు మన దారులు మనకున్నాయి అంటున్నా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మన ఇంటి ఇల్లంత దూరం, మన ఇంటికి వాళ్ళ ఇల్లు అంతే దూరం కదా. ఆల్టర్నేట్ మనం చూసుకుంటాం అంటున్నాను నేను. కొన్ని ఏమైతే అంటే ఉదాహరణకు ఫార్మా కంపెనీల మీద అన్నాడు, మనం చూసాం కదా ఫార్మా ఉత్పత్తుల మీద జనరిక్ మందుల మీద ఆంక్షలు విధించాలి, ఓన్లీ బ్రాండెడ్ కంపెనీలు విధించారు. నేను మొదటి నుంచి అంటున్నాను, మన జనరిక్ కంపెనీల మీద తాను కనుక మందుల మీద కనుక ఆంక్షలు విధిస్తే అమెరికా మెడికల్ వ్యవస్థ కుప్ప ఊడిపోద్ది అంటున్నాను. ఎట్లా చెప్తాను, మన దగ్గరనేమో గర్వలాన్ని మనం మింగుతున్నాం, అమృతాన్ని వాళ్ళకి అందిస్తున్నాం. ఉదాహరణకు మన హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ మనకు మెడికల్ హబ్ గా ఉంది కదా. ఆఖరికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ నుంచి మొదలుకొని రెడ్డి ల్యాబ్స్ ద్వారా రకరకాల కంపెనీల ద్వారా ఐడిపిఎల్ మూతపడ్డా ఇవాళ మన ప్రైవేట్ రంగంలో మెడికల్ హబ్ గా ఉన్నాం మనం. అంటే ఫార్మా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇండియా మొత్తం ఒకటైతే హైదరాబాద్ ఒక ఎత్తున్నది. కానీ పటన్ చెరువు, జీడిమెట్ల, అట్లానే మనకు కాకపోతే ఐడి బొల్లారం, మనకు ఈ మన జిన్నారం మండలం మెదక్ మా ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తాయి. ఇవన్నిట్లలో కాలుష్య వెదజాలతో పరిశ్రమలు నడుస్తున్నాయి. మనకు నిబంధనలు ఉన్నాయి, కానీ మనం కాలుష్యాన్ని మింగుతున్నాం. ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే దాకా, మంత్రుల దాకా లంచాలు తీసుకొని వీళ్లకు పర్మిషన్లు ఇచ్చేస్తారు, నడిపిస్తుంటారు, యథాతథంగా నడుస్తుంటాయి. కానీ అమెరికాలో ఒక ఫార్మా కంపెనీ పెట్టారని రాజేంద్ర గారు చాలా కష్టం అంటున్నారు. వాళ్ళు విషయాన్ని మింగరు, అమృతమే కావాలి వాళ్ళకు. కనుక అమృతం కావాలంటే హలాహారం ఇక్కడ ఉంది, మనకు సముద్ర మదనం ఇక్కడ చెప్తున్నాం మనం. అక్కడికి వాళ్ళు ఏం చేస్తారు, పాలిష్డ్ గా మందుని తీసుకుంటున్నారు వాళ్ళు. ₹1 ఉదాహరణ చెప్తున్నాను, ₹1 మనకు పారాసిటమాల్ గోళీ వాళ్ళకి దొరుకుతుంది. అదే కనుక మనం ఇది ఆంక్షలు విధించి వద్దంటే ఆటోమేటిక్ అదే గోళీ వాళ్ళు తయారు చేసి ₹4 అవుతుంది. ₹3 నష్టపోయితే వాళ్ళు చేయరు కదా. ఎవరైనా తాను తెచ్చే మందు తను మింగడు కదా. అందుకని చూడండి, బ్రాండెడ్ మందుల మీద మొన్న సుంకాలు పెంచండి తప్ప ఈ జనరిక్ మందుల మీద పెంచలేదు. జనరిక్ మందుల మీద వాళ్ళ లాభాలు చాలా ఉన్నాయి. మన పారాసిటమాల్ గోళీ మనం ₹1 సప్లై చేస్తే వాడు దాన్నే రూపాయి కలుపుకొని ₹2 అమ్ముకుంటున్నాడు అక్కడ. కనుక రూపాయి లాభాన్ని విడిచిపెట్టాడు కదా. అందుకని వెంకట మన గురజాడప్పారావు గారు ఒక కవిత రాసిండు. అందులో ఏమనంటే, పూను స్పర్ధలు విద్యలు అందే మన వైరమును వాణిజ్యం అందే అంటాం. వాణిజ్యంలో వైరాలు ఉంటాయి కాదంటే, ఆ వైరాలను ఎట్లా సానుకూలంగా చేసుకోవాలి అనే దానికే వస్తుంది. అందుకని చాలా రకాలుగా ట్రంప్ పిల్లి మొక్కలు వేస్తున్నాడు. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. మెల్లమెల్లగా కొన్ని వెనక్కిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ కోర్టులు కూడా ఆయన అడ్డుకుంటున్నాయి. ఫెడరల్ కోర్టులు అన్ని కూడా ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న 196 నిర్ణయాలు వ్యతిరేకించి తీర్పులు చెప్పాయి. ఆయన ఏం చేస్తున్నాడు, కోర్టు మీద బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రాజేంద్ర గారు. ఎట్లా చెప్తారు, ఇప్పుడు మీరు ఉదాహరణకి సుప్రీంకోర్టు కేసులు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుల మీద గవర్నమెంట్ అప్పీల్ పోయింది. ఆయన ఏమంటున్నాడు అంటే, సుప్రీంకోర్టు కూడా ఫెడరల్ కోర్టుల తీర్పులను సమర్థిస్తే మన అమెరికా పౌరులను నాశనం చేసినట్టే, అమెరికా ప్రజలకు వ్యతిరేకంగా కోర్టులు ప్రవర్తించినట్టే అని బ్లాక్ మెయిల్, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కోర్టులకు అవన్నీ ఉంటాయి. అమెరికా పౌరుల భారతదేశమా సమస్య లేదు. అక్కడ కోర్టు ఏమంటే లీగల్ గా అది చెల్లదా చూసే అవకాశం ఉంది. ఇంకా కోర్టులను శాసించే స్థితి లేదు. కానీ మరి సుప్రీంకోర్టును కూడా అట్లా భావోద్వేగంతో ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కనుక ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తేనట బాగున్నట్ట కోర్టులు, లేకపోతే న్యాయ వ్యవస్థ మొత్తం పాడైనట్ట. అంటే చివరికి న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేసే స్థితి లేకుండా, అంటే సీతయ్య ఎవరు చెప్పినా వినడు అనే దానికి పోతున్నాడు. ట్రంప్ తాను ఎక్కిన కొమ్మను తాను నరుకుంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటే తాను పడిపోతాడు, అమెరికా ప్రజల ఆర్థిక వ్యవస్థను పడేస్తాడు, అమెరికా ప్రజలను కూడా అధపాతాలను తీసుకెళ్తాడు. ఈ నష్టాన్ని పూరించడానికి ఇంకా 3 ఏళ్ళు తర్వాతనే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం కూడా కాలే ఆయన ఎన్నిక, జనవరి 20 జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అనుకోవచ్చా? అంటే మనకి ఆ నష్టం ఎంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది? ఉంటది, కానీ మనం ఆల్టర్నేట్ ఎత్తుకోవాలంటున్నాడు. ఒక మార్గం మూసుకపోతే
సామెత తెలుగులో, ఇంగ్లీష్ లో కూడా ఉంది. అదేంటంటే ఒక తలుపు మూసుకపోతే ఇంకో తలుపు తెరుచుకుంటది, ఒక కిటికీ మూసుకపోతే ఇంకోటి కిటికీ తెరుచుకుంటది. మనం కూడా లోపల ఉన్న వాడు కూడా ప్రయత్నం చేస్తారంటే గోడని దవ్వాని బయట ప్రయత్నం చేస్తాం కదా. ఆ ప్రయత్నంలో ఎప్పుడైనా ఒక సవాల్ ఎదురైనప్పుడు రాజేంద్ర గారు, ఆ సవాలుకు ప్రతి సవాలు కూడా ఉంటుంది, ఆ సవాలుకు పరిష్కారాలుగా ఉంటాయి. అసలు పరిష్కారం లేని సమస్య అంటూ రెండు ఉంటాయి మానవ జీవితంలో. ఒకటి వార్ధక్యము, రోజు రోజు మన వయసు పెరుగుతుంది. రెండోది మరణం. ఈ రెండు తప్పించలేము మనం. కానీ మానవ నిర్మిత సమస్యలు ఏవైనా సరే దానికి పరిష్కారాలు ఉంటాయి. నేను ఆశావాదిని. ఆ పరిష్కారం ఒక్కరోజు దొరుకుతుందా, సంవత్సరం దొరుకుతుందా, 2 సంవత్సరాలు దొరుకుతుందా అన్న మన ప్రతిభను బట్టి, మన ఆలోచనను బట్టి, మన అవసరాన్ని బట్టి కూడా ఉంటుంది అంటారు. చిన్నప్పుడు చదువుకునేవాడిని, అవసరాలే అన్ని ఆవిష్కరణలకు మూలం అంటాం. అవసరాలే అన్ని ఆవిష్కరణలకు మూలం. ఖచ్చితంగా జరుగుతూ అంటున్నాం. మన అవసరాన్ని మనం అవసరం నిర్దేశించి మన కొత్త మార్గాలు వెతికే, కొత్త దారులు, కొత్త పుంతలు దొరికే అవకాశాలు ఉంటాయి. కానీ తాత్కాలికంగా కొన్ని నష్టాలు ఉంటాయి. కాదంటే పూర్తిగా ఏ దాని నష్టం కలగలేదు అనట్లేదు. కానీ వాళ్ళ ఉద్దేశం మనకు తెలిసేదంటే రష్యాతో మనకు దిగుమతులు చేసుకోవడం ఒకటైతే, వాళ్ళు ఎగుమతి చేద్దాం అనుకున్న పాలు కానీ వ్యవసాయ ఉత్పత్తులను కానీ మనం తీసుకోవడం లేదు. కానీ ఇప్పటికీ కొంత లొంగాల్సి వస్తున్నది. కానీ భారతీయ మన వ్యవసాయదారులు నష్టపోతారనే దాని మీద ముఖ్యంగా 3 రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కదా ఆ మధ్య మన మోడీ సర్కార్. ఇవాళ కనుక కొంచెం లొంగినా వ్యవసాయదారులందరూ వ్యతిరేకమవుతారు. ఎన్నికలు కూడా, రాజకీయాలు కూడా ఎప్పుడు కూడా రాజేంద్ర గారు భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ రాజకీయాలను ప్రభావితం చూపెడతాయి అంటున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు వచ్చే సంవత్సరం ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ రైతులకు వ్యతిరేక విధానాలు ఏమైనా అవలంబిస్తే, దిగుమతులను ప్రోత్సహిస్తే బీహార్ లాంటి రాష్ట్రం వ్యతిరేకిస్తుంది కదా. ఇప్పుడు మొక్కజొన్న దిగుమతి చేసుకుంటే తప్పక వ్యతిరేకిస్తుంది. అది కాక మొక్కజొన్నలో ఇంకొక పెద్ద సమస్య ఉంటుంది మనకు. దానిలో చాలా వరకు మన బీటీ విత్తనాలు ఉంటున్నాయి. గతంలో అయితే మనకు ఈ వీటికి విత్తనాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు చేసిన వాడిని. దానిలో ఏమవుతుందంటే క్యాన్సర్, ఇతరత్ర జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళన్ని బీటీ విత్తనాలు, బీటీ ఉత్పత్తులు అవన్నీ కూడా. మొక్కజొన్నలు పశువులు తింటే కూడా పశువులు క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. కానీ ఇవన్నీ చూస్తే మనం వాటి ఉత్పత్తి దిగుమతి చేసుకోవడం తప్పు కాదనిపిస్తుంది కదా. కానీ కొంచెం ఓపిక పట్టాలి. ఈ ఒత్తిడి అంతా కూడా పాలు కనుక అక్కడి నుంచి ఉత్పత్తి అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటే రాజేంద్ర గారు ఆశ్చర్యపోతారు. 10 నుంచి 12 రూపాయలు రేటు పడిపోతుంది మన పాల ధర. 70 రూపాయలు లీటర్ ఉంది అనుకోండి, 55-60 పడిపోతుంది మన పాల ధర. కష్టం కదా. పాల ఉత్పత్తులు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సబ్సిడీలు వ్యవసాయం మీద ఎక్కువ రాయదు. అక్కడ అమెరికాలో ఏంటంటే 2% మంది మాకు వ్యవసాయం చేస్తారు, కానీ సబ్సిడీ 35% సబ్సిడీ ఇస్తున్నది మొక్కజొన్న మీద. వాళ్ళు పాల ఉత్పత్తుల మీద 22% సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళు ఏం చేస్తారు, సబ్సిడీ రేటు వల్ల వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ ధర దొరుకుతాయి. కానీ అట్లా అని తీసుకొచ్చి ఇప్పుడు మన ప్రాణం మనం తీసుకోలేదు, మన మెడ మనం కోసుకోలేం కదా, మన రైతుల మెడ కోయలేం కదా. కొన్ని ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలికంగా అవి కొన్ని సర్దుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెండవ అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా ఉద్యోగుల విషయంలో కానీ, లేకపోతే ఏదైతే మన వస్తువుల విషయంలో కానీ, అంటే లాంగ్ టర్మ్ లో దాన్ని సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేనా? రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా టారిఫ్ల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు రోజుకొక విధంగా ఉంటున్నాయి. రైట్, ఇది లాంగ్ టర్మ్ లో కొంచెం సెటిల్ అయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్